ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. మనం ఆత్మావలోకనంలో ఒక మంచి మాటను మనకు అంటే అది ఆలోచింపచేసే మాటను గుర్తు చేసుకుంటూ ఉంటాం. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ ధైర్యాన్ని కోల్పోతున్నారా, దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోవడానికి, ఎనర్జీని పుంజుకోవడానికి 100% ఉపయోగపడేటువంటి పద్యం, స్టోరీ, మాట. ఎందుకంటున్నానంటే ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక రకంగా ఏదో ఒక టైంలో చిన్న లోనెస్ అనేది వస్తూ ఉంటుంది. మనిషి ఎంత ఎనర్జెటిక్గా ఉన్నా కూడా, ఎంత గొప్పగా ఉన్నా కూడా, ఎంత ఉన్నత స్థానాన్ని అధిరోహించినా కానీ, లేదు ఎంత అంటే హ్యాపీగా ఉన్నాము అనుకున్నా ఏదో ఒక రోజు మనకు కొంచెం నిరుత్సాహము, లోగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనసు కొంచెం భారంగా అనిపిస్తూ ఉంటుంది. అది నిత్య జీవితంలో అందరికీ జరిగేది. కానీ దాన్ని పుంజుకోవాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి, కొన్ని వేస్. ఏంటంటే అవి కొన్ని మన పురాతన మంచి గ్రంథాల్లో నుంచి కొన్ని పద్యాలు ఉన్నాయి. ఎంతో శక్తివంతంగా ఉంటాయి. మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి. మనకు ఎప్పుడు ఎవరు వచ్చి మన యాటిట్యూడ్ని బట్టి మనం ఒకరికి సహకారం ఇచ్చినా ఇంకోరు మనకి ఇస్తారని నమ్మకం ఏమి ఉండదు. అలాంటప్పుడు మనం ఎలా బయటికి రావాలి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. దాంట్లో భాగంగా నేను ఈరోజు ఒక స్టోరీ చెప్తాను. అది కూడా అలాంటివి మనల్ని అంటే మనలో తగ్గినటువంటి ధైర్యాన్ని కానీ, లోనెస్ని కానీ పెంచుతూ ఉంటాయి. అంటే మనకు ఒక స్పిరిచువల్ ఒక శక్తి ఉంది. దాన్ని మనం నమ్మితే మనకు కొంత తప్పకుండా మనకు ఆ ఎనర్జీని ఇస్తుంది, మనల్ని కాపాడుతుంది, మన మనస్సును ఎనర్జెటిక్గా నింపి మంచి ఆలోచనల వైపు నడిపిస్తుంది అనే దానికి ఉదాహరణ అన్నమాట. ఒక రాజు ఉంటాడు. ఆ రాజ్య పరిపాలన చేస్తుంటాడు. ఒకరోజు అతను నిత్య జరిగే కార్యక్రమాలన్నీ ముగించుకొని కత్తి సాము చేస్తుంటాడు. కత్తి సాము చేస్తున్నప్పుడు ఆ కత్తి స్కిడ్ అయ్యి ఒక వేలు తెగిపోతుంది. పక్కనే మంత్రి ఉంటారు. ఆ మంత్రి గారు అంటారు, రాజుగారు అది కూడా మన మంచికే, ఏదో మనకు మంచి చెడులో కూడా ఒక మంచి ఉంటుంది, దానివల్ల కూడా ఏదో ఒక ఆంతర్యం దాని వెనక ఉంటుంది అని గట్టిగా స్పష్టంగా ఆయన చెప్పాట రాజుగారికి. రాజుగారికి అమితమైన కోపం వచ్చింది. ఏంటి, నా వేలు కట్ అయితే ఈయన ఏదో ఆంతర్యం ఉంటుంది, మంచి జరుగుతుంది, మంచిగా ఆలోచించుకోవాలి అని అంటాడేంది అని చెప్పి ఆయన కోపం వచ్చి ఆయన కారాగారంలో బంధించండి అని చెప్పి ఆజ్ఞాపించారు. అయినా ఆయన మంత్రి గారు ఏమాత్రము బాధపడలేదు. ఆయన ఓకే అని కారాగారంలో వేస్తే వెళ్ళిపోయారు. అప్పుడు రాజు కొద్ది రోజులు నడుస్తుంటే రాజులకు ఎక్కువగా వేట అనేది ఉంటుంది కదా, ఆ రోజు వేటకి వెళ్ళారు. అంటే చాలా అలసిపోయాక ఒక చోట నిష్క్రమించి అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఒక చెట్టు కింద పడుకున్నారనమాట. గుర్రాన్ని ఆ పక్క కట్టేశారు. అదే టైంలో కొంతమంది అక్కడ తిరుగుతున్నారు. ఏంటి, వాళ్ళు ఏదో ఉపాసకులు, ఏదో బలులు అవి ఇచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు ఒక మంచి వ్యక్తి కోసం వెతుకుతూ ఈ రాజుని చూసి పట్టుకున్నారు, బంధించారు. అందరూ కొంతమంది వ్యక్తులంతా కలిసి బంధించి కొంచెం దూరం పోయేటప్పటికి మార్గ మధ్యంలో ఒక అతను అన్నాడు పక్క వాళ్ళతో, ఇతను బలికి పనికిరాడు, ఒక వేలు లేదు అతనికి, అన్ని అంగాలు కరెక్ట్గా ఉండి వ్యక్తి పరిపూర్ణంగా ఉంటేనే బలికి ఉపయోగపడతాడు, ఇతను మనకు బలికి పనికిరాడు అని చెప్పి ఆయన్ని అంతమంది పట్టుకొని ఇంకా బలికి సిద్ధమైన వాడిని మధ్యలో వదిలేశారనమాట. వెంటనే రాజుకు ఆశ్చర్యం గొలిపింది. మంత్రి గుర్తుకొచ్చాడు. నన్ను ఆఖరి గడియలు అంటే ఇంకా బలి ఇస్తారు, ఇంతమంది నన్ను పట్టుకున్నారు, అలాంటి సమయంలో వదిలేశారు. మంత్రి గుర్తుకొచ్చాడు.
ఏదో ఒక ఆంతర్యం ఉంటుంది ఒక పని వెనక. ఒక మనకు అన్యాయం జరిగినా, ఇబ్బంది జరిగినా, ఏది జరిగినా మన నమ్మకం బలీయమైందైనప్పుడు దాంట్లో ఒక మంచి జరుగుతుంది అన్న ఆ మంత్రి గారి మాటలు అతన్ని చాలా ఇది చేసాయి. వెంటనే అతను అనుకున్నాడు, అరే ఎంత పొరపాటు పడ్డాను నేను. గట్టిగా స్పష్టంగా ఒక మాట అన్నంత మాత్రాన అతను చెడు ఎలా అన్నాడు నన్ను? అతను నా శ్రేయస్సు కోరేవాడు అని నాకు తెలుసు. ఇన్ని రోజుల నుంచి నా రాజ్యపాలన ఆయన ఎంత సహకరించాడో నాకు తెలుసు. అలాంటి వ్యక్తిని నేను అనుమానంగా ఆలోచించి అతన్ని తీసుకుపోయి కారాగారంలో వేశాను కదా అని చెప్పి వెంటనే రాజ్యానికి వచ్చి కారాగారం నుంచి మంత్రి గారిని తీసుకొచ్చి అతనికి క్షమాపణలు చెప్పాడనమాట. క్షమాపణలు చెప్పి, నేను చాలా తప్పిదం చేశాను, ఇంత మీరు నా కోసం ఆలోచించే వ్యక్తి అని తెలిసి కూడా నేను మిమ్మల్ని అనుమానించాను. సో తప్పు అని చెప్పి ఒప్పుకున్నాడు. అప్పుడు మంత్రి గారు అన్నారు, మీరు ఇలా మారి నా గురించి మంచిగా అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషము, ఆనందం. అదే వైపు మీకు కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకో తెలుసా రాజుగారు, మీరు ఒంటరిగా వెళ్ళారు. నేను అదే మీ వెంబడి వచ్చుంటే మీకు వేలు లేదని చెప్పి మిమ్మల్ని వదిలేసి నన్ను చంపేసేవాళ్ళు, నన్ను బలి ఇచ్చేవాళ్ళు. అలాంటిది నన్ను కారాగారంలో మీరు వేశారు కాబట్టి నేను బతికిపోయాను. అందుకే నేను అనుకున్నాను, నన్ను మీరు కారాగారంలో బంధించినప్పుడు కూడా మీరు నన్ను తప్పుగా ఆలోచించారని నేను ఆలోచించలే. దీని వెనుక కూడా ఏదో మంచి ఉంటుంది, ఆంతర్యం ఉంటుందనే అనుకున్నాను. అందుకని ఇద్దరికీ మంచి జరిగింది అన్నాడనమాట. అప్పుడు రాజు చాలా సంతోషించి, ఇలాంటి వ్యక్తి నాకు మంత్రిగా ఉన్నందుకు నేను సదా దేవుడికి రుణపడి ఉంటాను. అందుకని నాకు మంచిగా రాజ్యపాలన చెయ్యాలి, అందరికీ కూడా మనం ఇది చెప్పాలి. నమ్మకం అనేది ఒక బలంగా ఉన్నప్పుడు అది ఇంతో అంతో మనకు మంచి చేస్తుంది అని మన రాజ్యంలో కూడా అందరికీ చెప్పి ఎవరి కష్టం వాళ్ళు పడేట్టుగా రాజ్యపాలన చేయాలి, అందరికీ మంచి మార్గం చూపించాలి అని రాజు నిర్ణయించుకున్నాడట. అలా మనము అది చదివినప్పుడు మనకేమనిపిస్తుంది? ఒక ధైర్యం వస్తుంది. అంటే ఇది జరిగినా దీని వెనక మనకు ఒక మంచి ఉంటుంది అనే భావన వచ్చినప్పుడు ఈ ఇబ్బందిని మనం పెద్దగా ఇబ్బందిగా తీసుకోకుండా మంచి మార్గం వైపు అడుగులేస్తాం, ధైర్యాన్ని కోల్పోం. అలానే ఇప్పుడు గజేంద్ర మోక్షం ఉంది భాగవతంలో. అది ఎంత ఇన్స్పిరేషనల్గా ఉంటుంది చెప్పండి. దాంట్లో పద్యాలు అది పోతన గారు రాశారు. పోతన అంటే పోగొట్టుకునేది ఆయన దాంట్లో ఏం పోగొట్టుకున్నాడు అంటే తను, నేను, నాదే, నేనే అంతా చేస్తున్నాను అనేది పోగొట్టుకున్నా అట. అందుకే ఆయన పోతనైనా అట. అందుకే పలికించడి భాగవతమట, పలికించడు వాడు రామభద్రుండట అని మొదలు పెడతాడు ఆయన. అందుకని మహానుభావులు దాంట్లో గజేంద్ర మోక్షంలో ఆయన రాసిన దాంట్లో గజేంద్రుడు ఆ మొసలి పట్టుకొని బాధిస్తున్నప్పుడు ఒక పద్యం రాసున్నారు దాంట్లో. అప్పుడు ఏమి ఉంది, అది ఆయన గజేంద్రుడు మొసలి నుంచి విడిపించుకునేటప్పుడు ఆర్తితో విష్ణుమూర్తిని ప్రార్థించాడు. కానీ అది ప్రతి ఒక్కరికి కూడా, ఎవరికి కొంచెం లో అయినా, ఎవరు ఏదైనా ఇబ్బంది పడుతున్నా, లేదు ఏదన్నా కష్టం వచ్చినా దాన్ని అధిగమించడానికి ఆ ఒక్క పద్యం చదువుకుంటే మనం ఒక స్వామిని ఆర్తిగా అర్థిస్తున్నట్టు, మనకేదో ఆయన నుంచి మనకు ఒక ఫేవర్గా మనకు మంచి రక్షణ దొరుకుతున్నట్టు భావన కలుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న లోనెస్ కానీ అధైర్యం కానీ పోతుంది, ధైర్యాన్ని తెచ్చుకోగలుగుతాం. తప్పకుండా మనల్ని కాపాడే వాళ్ళు ఒకరున్నారు, మనకి ఎవ్వరు మన అండ రాకపోయినా మనకంటూ ఒకటి ఉంది అని శక్తిగా మారుతుంది. ఆ పద్యం ఏంటో చెప్తారా? నేను కూడా ఎప్పుడైనా మనసుకు ఇదిగా అనిపించినప్పుడు, లోన్లీగా అనిపించినప్పుడు ఈ పద్యాన్ని చదువుకుంటుంటాను. అదే నేను నా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా నేను ప్రాక్టికల్గా చేస్తూనే వాటిల్లో కొంత ఇంతో అంతో, అంటే మనకు సమస్య పరిష్కారం కాకపోయినా అధైర్యాన్ని అయితే తెచ్చుకోము, ఇంకొంచెం ఎనర్జీ అయితే వస్తుంది. అది నా నమ్మకం. అదే మీతో చెప్తున్నా నేను. ఆ పద్యం కూడా గుర్తు చేసుకుందాం మనము. ఎంత ఎనర్జెటిక్గా ఉంటాయో చూడండి అప్పటివి. లా ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే, ప్రాణముల్ తావుల్ తప్పెన్
మూర్ఛ వచ్చే తనువుండస్సెన్ అంటే శరీరం అలిసిపోయింది నాయన. ఆయన ఆ గజేంద్రుడు అలిసిపోతున్నాడు అనమాట. ఆయనకు చెప్పుకుంటున్నాడు ఆర్తిగా స్వామికి, శ్రమం బయ్యడిన్, శ్రమ పడుతున్నాను, ఎంత శ్రమ పడుతున్నానో, నీవే తప్ప ఇతం పరంబెరుంగన్ మన్నింపదగున్ ఈ దీనునిన్, ఈ దీనుణ్ణి నువ్వు మన్నించు స్వామి. ఏ పొరపాట్లు చేశానో, ఎందుకు ఈ విపత్తు వచ్చిందో నాకు తెలియదు అని దీనుడుగా ఆయన్ని అర్థిస్తున్నాడనమాట. రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షింపు భద్రాత్మక అని ఆయన అడుగుతున్నాడు. ఆ పద్యం చదువుతున్నప్పుడు రాసిన ఆ పద్యంలో ఎంత ఆర్తి ఉందో కదా. రండి స్వామి, నన్ను రక్షించు, చాలా అలసిపోయి ఉన్నాను అంటే ఇది ప్రతి వ్యక్తి ఎప్పుడైనా సరే ఏదో ఒకసారి మనకు అలసట వచ్చినప్పుడు కానీ, అది శారీరకమైన అలసట కానీ మానసికమైన అలసట అయినప్పుడు ఇలాంటి పద్యాన్ని ఒక్కసారి చదువుకుంటే మనలో ఎక్కడలేని శక్తి ఉద్భవిస్తుంది. అలానే మాటలు కూడా మనిషిని ఎన్నోసార్లు ఉత్తేజపరుస్తుంటాయి. వివేకానందుడు ఉన్నాడు, ఆయన కూడా దేవుణ్ణి నమ్ము, నిన్ను నువ్వు నమ్ము అన్నాడు. అవేక్, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్ అంటే మధ్యలో ఎన్నో అవాంతరాలు వస్తాయి, ఎన్నో అడ్డంకులు వస్తాయి. అడ్డంకులు లేకుండా ఏ పని సాగదు. అడ్డంకిని విజయానికి బాటగా వేసుకో, ముందు నీ టార్గెట్ని రీచ్ అవ్వు అని చెప్తాడు. మనం ఫుల్ఫిల్గా కాకపోవచ్చు, కానీ మనం అంటే మన అధైర్యం కోల్పోము. ఏదో చెయ్యాలి అని తపన ఉంటుంది. అది 100% పెడతామా పెట్టమా, వస్తుందా రాదా అనేది పక్కన పెట్టినా మనలో వీక్నెస్ అయితే రాదు, మనసు ఉత్సాహంగానే ఉంటుంది. అందుకే యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అన్నాడు. అలాంటి వాళ్ళ మాటలు మనకు ఎంత గోల్డెన్ వర్డ్స్ కదా. ఇవన్నీ కూడా మనం ఎప్పుడు నిత్య జీవితంలో ఎంత బిజీ లైఫ్లో ఉన్నా ఒక 5 నిమిషాలు మనము వీటి కోసం కేటాయించుకోవాలి. ఒక స్టోరీ, ఒక మాటలు, ఒకరి స్పీచ్లు. అబ్దుల్ కలాం కానీ వీళ్ళంతా ఎంత గొప్ప స్పీచ్, ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను మచ్చుకొక మాట అన్నాను అంతవరకే. కానీ ఇవన్నీ కూడా మనము నిత్య జీవితంలో ఒక్క 2 నిమిషాలు 5 నిమిషాలైనా మనం వాటి కోసం కేటాయించుకోవాలి, ఆత్మావలోకనం చేసుకోవాలి. వాటి యొక్క శక్తి మనకెంత ఉపయోగపడుతుందో మనం తెలుసుకోవాలి. మన భావితరాలకు కానీ మన పిల్లలకు కూడా ఇవి చెప్తూనే ఉండాలి. వినకపోని ఈ రోజుల్లో ఉండే పరిస్థితుల పద్ధతి వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఏదైనా రుచి తెలిసినప్పుడే కదా దాని టేస్ట్ మనం గ్రహించగలుగుతాం. అందుకే వాటిని చెప్తూ ఉంటే ఏదో ఒక రోజుకు వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని మనం పాటిద్దాం, మన పిల్లలకు అందిద్దాం అని నేను కోరుకుంటున్నాను. ఆత్మావలోకనంలో మంచి మాటను గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ మాటను గుర్తు చేసుకున్నాం. థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్. ఏమంటారు? ఇది నిజమే కదా, మీరు కూడా ఒప్పుకుంటారా? అంటే ఇలా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ కోసం మన ఆలోచనల రీతిగానే ఎంతోమంది ఉంటారు కదా, వాళ్లకు అర్థమవుతుంది దాని సారం. అంతేనంటారా? థ్యాంక్ యూ.